హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యుఎస్లో ఉన్నటువంటి అలబామాలో కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెనేట్ అనేటటువంటి ఒక పాస్టర్ చాలా అప్పులు చేశారనమాట. అతను తన భార్య చనిపోతే ఆమె పేరు మీద ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చు అనుకుని ఆమెను చంపేందుకు ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఇక్కడున్న కెన్నెత్ స్మిత్ అలాగే జాన్ ఫ్రాస్ట్ పార్కర్ వీళ్ళని పురమాయించడం జరిగింది. అయితే వీళ్ళు 1988లో ఈమెని హత్య చేశారు. ఆ కేసులో పోలీసులు వాళ్ళ భర్తని అరెస్ట్ చేయటం జరిగింది. దర్యాప్తు చేసిన తర్వాత ఈ హంతకుల పేర్లనే బయటకొచ్చాయి. మరి తర్వాత ఏమైంది? ఈ జాన్ ఫ్రాస్ట్ పార్కర్ ఎవరైతే ఉన్నారో అతనికి 2010లో మరణశిక్షను విధించారు. అది అమలైంది కూడా 2010వ సంవత్సరంలో. అయితే ఈ కెన్నెత్ స్మిత్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశారు? నేను దాడిలో పాల్గొనలేదు, కేవలం ఆ సమయంలో అక్కడ ఉన్నాను అన్నట్టుగా ఇతను న్యాయ పోరాటం చేస్తూ వచ్చి చివరికి దోషి అనేసి నిర్ధారణ చేశారు. దాని తర్వాత ఇతనికి కూడా మరణశిక్ష విధించారు. అయితే ఈయనకి మరణశిక్ష అన్నటువంటిది ఇక్కడ మనం గమనిస్తే ఒక ప్రయోగాత్మకమైన మరణశిక్ష అని చెప్పచ్చు. అది ఏంటి అంటే నైట్రోజన్ గ్యాస్ యొక్క ప్రయోగం. నార్మల్గా నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా ఏం జరుగుతుంది? మరణశిక్ష ప్రక్రియ అనేది మొదలైన తర్వాత కొద్ది సెకండ్లలోనే స్పృహ కోల్పోతారు. దాని తర్వాత నిమిషాల్లోనే మరణం అన్నటువంటిది సంభవిస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది? ఇది అనాయాస మరణం అన్నటువంటిది కాదు. వ్యక్తి స్పృహలోనే ఉన్నారు, అవునా? అయితే ఇక్కడ ఏమైంది? కొన్ని నిమిషాల్లోపే ఈయన మరణించాల్సింది చాలాసేపు ఇతను మరణించకుండా నరకయాతన అనుభవించారు అన్నట్టుగా ఇతని తరపు వాదిస్తూ ఉన్నారు. మరి ఈ విధానం అన్నటువంటిది పేరు గుర్తుండాలి. అది ఏంటి అంటే నైట్రోజన్ హైపాక్సియా అన్నటువంటిది. నైట్రోజన్ హైపాక్సియా ఈ కొత్త విధానం అనమాట. సో నైట్రోజన్ హైపాక్సియా అన్నటువంటిది మనకి అవసరం. ఈ కేసు ఏంటి? ఇది మనకి అనవసరం అనమాట. నార్మల్గా ఏమవుతుంది? ఇక్కడ ఇంజెక్షన్లు కొన్ని వాడుతూ ఉంటారనమాట. అయితే ఆ ఇంజెక్షన్లలో వాడే రసాయనాల లభ్యత అనేది తగ్గిపోయింది. ఆ నేపథ్యంలో తొలిసారిగా ఇతని మీద ఈ యొక్క నైట్రోజన్ హైపాక్సియా ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. అంతకుముందు ఏదైతే విషతుల్యమైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళో అది 1982 నుంచి అక్కడ అమల్లో ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క నైట్రోజన్ హైపాక్సియా విధానాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి అలజడి గురించి. ఎర్ర సముద్రంలో ఇప్పుడు చాలా వరకు నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి, అవునా? అయితే వాటిని యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు అడ్డగించటం కానివ్వండి, వాళ్ళు అడ్డగించిన తర్వాత దాన్ని విడిపించటానికి యుఎస్ బలగాలు, భారతదేశ బలగాలు వీళ్ళు అక్కడ చర్య తీసుకోవటం, వీటి వల్ల ఏమవుతుంది? ఈ రెడ్ సీ రూట్లో డిస్ట్రప్షన్ అన్నటువంటిది వస్తుంది. దీనివల్ల అక్కడ ట్రేడ్ అన్నటువంటిది దెబ్బతింటుంది. దానివల్ల దాని యొక్క కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. ఇది ప్రపంచ వాణిజ్యం మీద ప్రభావం చూపిస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సీ అన్నటువంటిది, రెడ్ సీలో నుంచి కనుక ఇటు మెడిటరేనియన్ సీకి వెళ్ళిపోతే సూయేజ్ కెనాల్ ద్వారా కాస్ట్ అన్నటువంటి చాలా తక్కువ అవుతుంది. లేదు అంటే మొత్తం ఆఫ్రికా చుట్టూరా వెళ్ళాలి అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. కాస్ట్ పెరిగింది అంటే ఆ వస్తువుల యొక్క రేట్ అన్నటువంటిది కూడా పెరుగుతుంది, అవునా? ఆ నేపథ్యంలో కూడా వాణిజ్యం అన్నటువంటిది మరింత ఇబ్బందులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇథనాల్తో ఇంధన భద్రత అంటున్నాం. ఇంధన భద్రత అంటే ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ అనేసి. మరి మన ఎనర్జీ సెక్యూరిటీకి ఇథనాల్ అన్నటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అనేసి చూస్తే అసలు ఇథనాల్ అంటే ఏంటి? ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఇది కలర్లెస్, అంటే కలర్ అన్నటువంటిది ఉండదు, మండే స్వభావం కలిగి ఉంటుంది, ఫ్లేమబుల్ అంటాము. అంతేకాదు దీనికంటూ ఒక గ్రేట్ ఒడోర్, అంటే ఆ స్మెల్ అన్నటువంటిది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి దీనిని షుగర్స్ని ఫర్మెంట్ చేయటం ద్వారా, ఈస్ట్ ద్వారా ఫర్మెంట్ చేయటం ద్వారా ప్రొడ్యూస్ చేస్తారనమాట. మరి దీనిని బెవరేజెస్లోను, ఫ్యూయల్ గాను, అలాగే ఇండస్ట్రియల్ సాల్వెంట్ గాను, లేదా కెమికల్ ఫీడ్ స్టాక్ గాను, మెడికల్ ల్యాబొరేటరీస్లో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ ఇథనాల్ని మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో భాగం చేయటం జరిగింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. దీని ద్వారా పెట్రోల్లో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ మరియు రెన్యూవబుల్ అయినటువంటి ఈ ఇథనాల్ని యూజ్ చేయటం, దీన్ని ప్రమోట్ చేయటం లక్ష్యంగా తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. మనకు తెలుసు, మనం ఎప్పుడు ఫ్యూయల్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, అవునా? మరి వాటి యొక్క ఇంపోర్ట్ని తగ్గించాలి. అలాగే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్,
వాటిని సేవ్ చేసుకోవాలి. అలాగే షుగర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దీనికి వాల్యూ అడిషన్ అన్నటువంటి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. మొదట్లో 5% ఇథనాల్ బ్లెండింగ్ అన్నాం, దాని తర్వాత 10% ఇథనాల్ బ్లెండింగ్ అన్నాము, దీన్ని కూడా రీచ్ అయిపోవటం జరిగింది. ఇప్పుడు 20% ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది మన యొక్క లక్ష్యం అన్నమాట. అయితే 2018వ సంవత్సరంలో ఇథనాల్కి సంబంధించి ఇథనాల్ని బయోఫ్యూయల్ అని పిలుస్తాం, అవునా? మరి ఈ బయోఫ్యూయల్కి సంబంధించి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ అన్నటువంటి తీసుకొచ్చాం. ఏంటి? నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అన్నటువంటిది మరి 2018లో తీసుకొచ్చి దీని ప్రకారం ఏంటి 2025-26వ సంవత్సరం నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ని టార్గెట్గా మనం పెట్టుకోవటం జరిగింది. మరి ఇథనాల్ అన్నటువంటిది మెయిన్గా షుగర్ ఇండస్ట్రీలో బై ప్రోడక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొలాసిస్ అలా అనమాట. ఇది కాకుండా షుగర్ కేన్ జ్యూస్ నుంచి, షుగర్ నుంచి, షుగర్ సిరప్ నుంచి, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే డ్యామేజ్ అయి ఉంటాయో వాటి నుంచి కూడా ఇథనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ ఇథనాల్ బ్లెండింగ్ అంటున్నాం. ఈ ఇథనాల్ బ్లెండింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, ఇవి మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ బ్లెండింగ్ అన్నాం, అవునా? సో ఇథనాల్ బ్లెండింగ్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒకటి, మనము ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్యూయల్ ఇంపోర్ట్ బర్డన్ అన్నటువంటిది మనకి తగ్గుతుంది, అంతేనా? రెండవది, మన యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి ఉపయోగపడుతుంది, అంతేనా? కార్బన్ మోనాక్సైడ్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. హైడ్రోకార్బన్ ఎమిషన్స్ని కూడా తగ్గించవచ్చు. మూడవది, ఫార్మర్స్కి సపోర్ట్ని అందించవచ్చు, అంతేనా? ఫార్మర్స్కి సపోర్ట్ ఎలా అందుతుంది? మనము వాళ్ళ దగ్గర నుంచి షుగర్ కేన్ వీటిని పర్చేస్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఇథనాల్ ప్రొడ్యూస్ చేసేటటువంటి క్రాప్స్కి డిమాండ్ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి. నాలుగవది, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది, ఇంధన భద్రత అన్నటువంటిది కలుగుతుంది. అలాగే ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నటువంటివి కూడా మనకి ఉంటాయి, అవునా? ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నటువంటివి. అంతేకాకుండా దీని ద్వారా మన యొక్క వెహికులార్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వెహికులార్ పర్ఫార్మెన్స్ని కూడా మరింతగా పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? ఇథనాల్ బ్లెండింగ్కి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ అన్నటువంటిది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అన్నటువంటిది రావటం జరిగింది. మన దేశంలో ఎంతోమంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక పూట తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంటే ఇప్పుడు ఆల్రెడీ షుగర్ కేన్ ఇవన్నీ కూడా తిండి పదార్థాలు, అవునా? మరి వాటిని తీసుకెళ్లి ఫ్యూయల్గా మార్చాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా ఈ ఫుడ్ సెక్యూరిటీతో కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఉంది మనకి. అలాగే మూడవది వచ్చేసరికి వీటి యొక్క ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోలైసిస్, అలాగే ఫర్మెంటేషన్ చేయాలి, తర్వాత డిస్టిలేషన్ చేయాలి. దీనికి చాలా ఎఫిషియన్సీ అనేటటువంటిది అవసరం. అంతేకాదు మనం వాడే ఈ ఫీడ్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ఈ ఇథనాల్ క్వాలిటీ అన్నటువంటిది ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కూడా క్వాలిటీ ఇష్యూస్, ఎఫిషియన్సీ ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. అలాగే దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మన దగ్గర సరిగ్గా లేదు. ఎందుకు? ఇథనాల్ అన్నటువంటిది కొరోజివ్, హైగ్రోస్కోపిక్ అంటే ఏంటి? ఇది పైప్ లైన్స్ కానీ, ట్యాంక్స్ కానీ, పంప్స్ కానీ ఏవైతే ఇవి గ్యాసోలిన్ లేదా డీజిల్ కానీ డిజైన్ చేసి ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తాయి లేదా వాటిని కంటామినేట్ చేస్తుంది ఈ ఇథనాల్ అన్నటువంటిది. మరి ఆ నేపథ్యంలో దీనికి కావాల్సిన నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది కంపల్సరీ. అలాగే వెహికల్ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది కూడా ఒక ఇష్యూనే. అంటే ఏంటి? ఇథనాల్ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి ఎఫిషియెంట్ వెహికల్స్ అనేటటువంటివి ఉండాలి. ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్స్ కానివ్వండి లేదా ప్యూర్ ఇథనాల్తో రన్ అయ్యేటటువంటి వెహికల్స్ని తయారు చేయాలి. దానికి కావాల్సినటువంటి ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్, ఎమిషన్ కంట్రోల్ డివైజెస్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. అంటే మనం చూస్తే గ్యాసోలిన్ కన్నా దీనికి చాలా ఎనర్జీ డెన్సిటీ అన్నటువంటి తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? ఎక్కువ ఇథనాల్ అన్నటువంటిది అవసరం అవుతుంది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటానికి. అంతేకాదు ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ కాస్ట్ అన్నటువంటిది కూడా చాలా ఎక్కువ. ట్రాన్స్పోర్టేషన్ అలాగే
స్టోరేజ్ కాస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ అనేటటువంటివి ఈ ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి ఉన్నాయి. మరి వీటి నేపథ్యంలో ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. దీనికోసం డిఫరెన్షియల్ ఇథనాల్ ప్రైసింగ్ని తీసుకురావటం ఒకటి, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ని దీనికి అప్లై చేయటం, లేదా ట్యాక్స్ రిలీఫ్స్ అనేవి ఇవ్వటం, ఇటువంటి కంపాటబుల్ వెహికల్స్ ఉంటే వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఇలాంటి వాటి ద్వారా మనం మరింతగా వీటిని పెంపొందించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిన్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి మన రాష్ట్రపతి వచ్చినటువంటి ఆ వినియోగించినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి న్యూస్ ఇది. ఏంటి ఈ న్యూస్? ఇంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లని వాడుతూ ఉంటే ఇప్పుడు దాని ప్లేస్లో నిన్న బగ్గీని వినియోగించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బగ్గీ అనమాట. అసలు ఈ బగ్గీ ఏంటి అంటే ఇది 6 గుర్రాలతో లాగేటటువంటి బగ్గీ. బ్రిటిష్ కాలం నుంచే ఇది మన భారతదేశంలో ఉంది. దీనిని అప్పట్లో భారత వైస్రాయ్ వినియోగించేవాళ్ళు. కానీ భారతదేశం అలాగే పాకిస్తాన్ ఇవి రెండు దేశాలుగా విడిపోయాయి. అవునా? ఇలా భారతదేశం పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయిన తర్వాత దీనికోసం 2 దేశాలు టాస్ వేస్తే అందులో భారతదేశం గెలిచింది. దాంతో మన భారతదేశమే దీన్ని వాడుతూ వచ్చింది. అయితే 1984 గణతంత్ర వేడుకల వరకు కూడా దీన్ని రాష్ట్రపతి వినియోగిస్తూ ఉండేవాళ్ళు. కానీ అప్పట్లో ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ హత్య చేసిన తర్వాత భద్రతా కారణాల వల్ల దీని వినియోగాన్ని నిలిపివేయటం జరిగింది. తర్వాత 2014వ సంవత్సరంలోను 2016లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి బగ్గీలో వెళ్లారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక రాష్ట్రపతి గణతంత్ర వేడుకలకి దీన్ని ఉపయోగించటం జరిగింది. అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బగ్గీని వినియోగించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫ్రాన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్ ఈయన రీసెంట్గా రిపబ్లిక్ డేకి మన యొక్క గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అవునా? మరి ఈ భారత పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు అనేవి జరిగాయి. అందులోనూ రక్షణ రంగానికి సంబంధించి 2 దేశాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా రక్షణ ఉత్పత్తుల యొక్క అభివృద్ధి, వీటి యొక్క తయారీ, వీటితో పాటు సైనిక అవసరాలకు కావాల్సినటువంటి టెక్నాలజీని అందించుకోవటానికి కూడా ఒక రోడ్ మ్యాప్ని రూపొందించుకోవాలన్నట్టుగా 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. దానికి సంబంధించి అంగీకారం అన్నటువంటిది కూడా 2 దేశాల మధ్య జరిగింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అంతేకాదు 2026వ సంవత్సరాన్ని భారత్ మరియు ఫ్రాన్స్లు 2 కూడా ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించుకున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంజెన్యూటీ అన్నటువంటిది. ఈ ఇంజెన్యూటీని ఎవరు ప్రయోగించారు? నాసా అన్నటువంటిది ప్రయోగించింది. ఎప్పుడు ప్రయోగించింది? 2021వ సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది. మనం చూస్తే పర్సెవరెన్స్ రోవర్తో పాటు ఇంజెన్యూటీ అన్నటువంటి హెలికాప్టర్ని కూడా అంగారక గ్రహం మీదికి అంటే మార్స్ మీదికి నాసా అన్నటువంటిది ప్రయోగించడం జరిగింది. అయితే భూమి బయట ఎగిరినటువంటి తొలి లోహ విహంగంగా ఈ యొక్క ఇంజెన్యూటీ హెలికాప్టర్ అన్నటువంటిది రికార్డు సృష్టించింది. మరి ఈ హెలికాప్టర్ ని రీసెంట్ గా అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ఉండగా దాని రెక్కలు అన్నటువంటివి దెబ్బతిన్నాయి. దాంతో ఈ ఇంజెన్యూటీ ప్రస్థానం అన్నటువంటిది ముగిసింది అనేసి నాసా చెప్పింది. మనం చూస్తే భూమితో పోలిస్తే మార్స్ లేదా అంగారకుడి మీద గురుత్వాకర్షణ అన్నటువంటిది వాతావరణ సాంద్రత శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ల్యాండింగ్ అవ్వటంతో పాటు పైకి ఎగరడం కూడా చాలా కష్టమైనటువంటిది. అయితే ఈ చిన్న హెలికాప్టర్ ద్వారా అంగారక గ్రహం మీద చాలా కీలక సమాచారం అన్నటువంటి సేకరించారు. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్కే 50 ప్రయాణాలని ఈ యొక్క హెలికాప్టర్ పూర్తి చేసింది. అంతేకాదు అప్పట్లో అంగారకుడి మీద చలికాలం అన్నటువంటిది ప్రారంభమైంది. దాంతో భారీ దుమ్ము తుఫాన్ అన్నటువంటిది కూడా వచ్చింది. అయినా కూడా ఈ ఇంజెన్యూటీ హెలికాప్టర్ తన పనిని కొనసాగించింది. కానీ ఇప్పుడు ఈ ఇంజెన్యూటీ ప్రస్థానం అన్నటువంటిది ముగిసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 25వ తేదీన వివిధ రంగాలకు సంబంధించిన మొత్తం 132 మందికి పద్మ పురస్కారాల్ని ప్రకటించడం జరిగింది. మనకి ఆల్రెడీ తెలుసు భారతరత్న పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు అనేసి. ఎవరికి ఇచ్చారు భారతరత్న పురస్కారాన్ని? కర్పూరి ఠాకూర్. అవునా? ఈయనకి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చారు. ఎప్పుడు? జనవరి 24వ తేదీన ప్రకటించడం జరిగింది ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా. అయితే దాని తర్వాత జనవరి 25వ తేదీన వివిధ రంగాలకు సంబంధించిన 132 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అందులో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. గుర్తుంచుకోవాలి. భారతరత్న తర్వాత 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్,
4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. అయితే ఈ మొత్తం 132 మందిలో 30 మంది మహిళలున్నారు, 8 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే 9 మందికి మరణానంతరం ఈ యొక్క పద్మ అవార్డులను ఇవ్వటం జరిగింది. మరి పద్మవిభూషణ్ విజేతలెవరు అంటే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు, కొనిదెల చిరంజీవి, అలాగే నటీమణి అయినటువంటి వైజయంతిమాల బాలి, అలాగే భరతనాట్య కళాకారిణి అయినటువంటి పద్మా సుబ్రహ్మణ్యం, అలాగే సులభ్ శౌచాలయ సృష్టికర్త అయినటువంటి బిందేశ్వర్ పాఠక్. ఈయనకి మరణానంతరం ఈ యొక్క పద్మ విభూషణ్ని ప్రకటించారు. అలాగే పద్మభూషణ్కి సంబంధించి చూడండి, ఎం ఫాతిమా బీవి మరణానంతరం, అలాగే సత్యవ్రత ముఖర్జీ మరణానంతరమే, రామ్ నాయక్, అలాగే ఓలాంచెరి రాజ్ గోపాల్, హోర్ముస్జీ ఎన్ కామా, కుందన్ వ్యాస్, మిథున్ చక్రవర్తి, దత్తాత్రేయ అంబాదాస్, ఇలా మొత్తం 17 మందికి పద్మభూషణ్ అవార్డులని ప్రకటించారు. అలాగే మొత్తం 110 మందికి పద్మశ్రీలని ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విజేతలకు సంబంధించి చూడండి, 2024లో ఏపీకి సంబంధించి 2 పద్మవిభూషణ్, 1 పద్మశ్రీ వచ్చింది. తెలంగాణకైతే 5 పద్మశ్రీలే రావటం జరిగింది. అందులో కళారంగం నుంచి అయితే వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, సాహిత్యం విద్యారంగం నుంచి అయితే కేతావత్ సోమలాల్, అలాగే కూరెళ్ల విఠలాచార్య, వీళ్ళు తెలంగాణ నుంచి ఉన్నారు. ఏపీ నుంచి ఇందాక చెప్పుకున్నట్టుగా వెంకయ్యనాయుడు మరియు చిరంజీవికి పద్మవిభూషణ్, పద్మశ్రీ వచ్చేసరికి డి ఉమా మహేశ్వరి, వీళ్ళకి వచ్చాయన్నమాట. అయితే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు ఈ పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఎవరెవరికి అంటే కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక రంగం, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ, ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి ఈ పౌర పురస్కారాలని ప్రకటిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. అలా మన దేశంలోనే 2వ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ని ఇలా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పబోతున్నారు. దీనికోసం అటవీ శాఖ దాదాపు 2900 ఎకరాలు లేదా 1174 హెక్టార్ల భూమిని నౌకాదళానికి ఇవ్వటం జరిగింది. అయితే మొదటి ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉన్నటువంటి తిరునెల్వేలిలో ఉంది. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలు అందిస్తూ వస్తోంది. ఇక్కడ చూడండి, ఈసారి పద్మభూషణ్ పొందినటువంటి ఏకైక విదేశీయుడిగా ఫాక్స్కాన్ గ్రూప్ CEO మరియు చైర్మన్ అయినటువంటి యాంగ్ లీ, ఈయనకి ఈ గౌరవం అన్నటువంటి దక్కింది. రీసెంట్గా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి ఈ పద్మ అవార్డుల్లో ఈయనకి దేశంలో 3వ అత్యుత్తమ పౌర పురస్కారమైనటువంటి ఈ పద్మభూషణ్ అన్నటువంటిది వరించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణకి సంబంధించినటువంటి న్యూస్ ఇది. ఇక్కడ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆలోక్ అరాధే ఈయన మాట్లాడుతూ 4 జిల్లా కోర్టుల్లో ఈ ఫైలింగ్ని ప్రారంభిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. ఏంటి ఆ 4 జిల్లా కోర్టులు? హనుమకొండ, వరంగల్, కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లా కోర్టుల్లో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 37 ఈ సేవా కేంద్రాల్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా దాదాపు 23 జిల్లాల్లో కోర్టుల సముదాయాల నిర్మాణానికి భూమిని ప్రభుత్వం కేటాయించింది, వాటిలోనూ నిర్మాణాలు చేపడతాము అన్నట్టుగా ఇతను చెప్పారు. నెక్స్ట్ చూడండి, 2023 నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరు అంటే నర్గిస్ మొహమ్మదీ. నెక్స్ట్ చూడండి, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపుల లావాదేవీ పరిమితిని ఆర్బీఐ 15,000 నుంచి ఎంత మొత్తానికి పెంచింది? ₹1,00,000. నెక్స్ట్ చూడండి, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయటం సబబే అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మరి ఆ 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులు ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ ఆర్ఎస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అలాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఇలా 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయటం సబబే అన్నట్టుగా తీర్పునిచ్చారు. చివరిగా చూడండి, మన దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు అన్నట్టుగా ఎన్నికల సంఘం గణాంకాల్ని విడుదల చేసింది. అంతేకాదు ఓటు వేసేందుకు అర్హులైనటువంటి వాళ్ళలో
1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు వాళ్లే ఉన్నారు. మనం గమనిస్తే తొలి లోక్సభ ఎన్నికల్లో 45% పోలింగ్ నమోదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 67%గా పోలింగ్ అన్నటువంటిది నమోదైంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.